హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే మార్నింగ్ అనమాట. సండే మార్నింగ్ నిద్ర లేవగానే నైట్ రైస్ అయితే తినలేదు మా ఆయన. నేను కొద్దిగా తిన్నాను, పిల్లలు కొద్దిగా తిన్నారు. చాలా అయితే రైస్ ఉంది. అందుకే ఈరోజు సండే కదా, నాన్ వెజ్ ఉండాలి కదండి. అందుకనేసి నేనైతే ఎగ్ రైస్ చేస్తున్నాను. ఎగ్ రైస్కి ముందుగా నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఎగ్ రైస్ చేసేద్దాము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి నేను నీళ్ళు కడిగిన పెనం కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా, అవైతే ఇమిరిపోనివ్వాలి. ఇలా నీళ్ళు ఇమిరిపోయాక ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ని కాసేపు వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కేలోపు ఎగ్స్ అయితే పగలగొట్టుకుందాం. ఎగ్స్ అయితే దీంట్లోకి పగలగొట్టుకుంటున్నానండి. నేను ఒక 4 ఎగ్గులు తీసుకున్నాను. ఎగ్స్ ఎక్కువ వేస్తే బాగుంటుంది కదా, రైస్ అంత ఎక్కువ లేదు కాబట్టి ఇవి సరిపోతాయని నేను 4 తీసుకున్నానండి. మేము ఈరోజు చికెన్ నేను తెచ్చుకోలేదు, నైట్ రైస్ ఉందనేసి. లేచిందే 9:30కి లేచాము. అంటే లేచామండి, నిద్ర అయితే 7:30కే లేచాము, కానీ పైకి లేచింది మాత్రం 9:30కే అనమాట. ఇప్పుడైతే ఇలా ఎగ్స్ అయితే పగులుగొట్టానండి. ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడెక్కిపోయింది లోపు. ఇప్పుడు ఎగ్ మిక్చర్ని దీంట్లోకి వేసుకుందాం. ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ కొద్దిగా చేంజ్ అవుతుంది, అందుకే ఇలా చేసుకున్నాను. చూడండి ఎంత బాగుంది కదా, అసలు ఆమ్లెట్ తిన్నట్లు అట్లుంది కదా, ఆమ్లెట్ లాగే ఉంది. దీంట్లోకి అయితే ఎటువంటి నేను సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ ఏం వేయలేదు, ఇంకా తర్వాత వేస్తానండి. ఇది ఫ్రై అయిపోవాలి బాగా, పచ్చివాసన అనేది రాకూడదు కదా, బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే మనకు బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని పక్కన ప్లేట్లోకి తీసుకున్నాము. ఇలా ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే పెనంలో ఆయిల్ వేసుకోవాలండి. ఆల్రెడీ పెనం వేడిగానే ఉంది కాబట్టి తొందరగానే ఆయిల్ వేడెక్కిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఇలా పచ్చిమిరకాయలు వేడెక్కనాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేద్దాము. కొద్దిగా తుర్మెరిక్ పౌడర్ అండి, పసుపు, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉంది కదా, అది వేసుకుందాం. అది వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక దీంట్లోకి రైస్ అయితే యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇప్పుడంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి.
చూడండి ఇలా నైట్ మిగిలిన అన్నాన్ని ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్గా కానీ లేదా టమోటా రైస్గా కానీ లెమన్ రైస్గా కానీ పులిహోర లాగా కానీ చేసుకోవచ్చు. ఈరోజు సండే కదండి, సండే అయితే నాన్ వెజ్ ఉండాలి కదా, నాన్ వెజ్ స్పెషల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఇలా టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నేనైతే ఈరోజు ఎటువంటి సాస్లు యాడ్ చేయలేదు, సోయా సాస్ కానీ చిల్లీ సాస్ కానీ ఏది యాడ్ చేయలేదు. ఈరోజు ఎందుకో చేయాలనిపించలేదు. ఇలాగే టేస్ట్ చూసాను, చాలా బాగుంది, అందుకే యాడ్ చేయలేదు. ఇలా మీరు కూడా మిగిలిన అన్నాన్ని ఇలా ట్రై చేసి చూడండి. ఈరోజు స్ట్రీట్ స్టైల్లో చేశానండి. మామూలుగా అయితే నేను ఒకేసారి పచ్చిమిర్చి ఆనియను ఆయిల్లో వేసినప్పుడు ఎగ్ వేస్తుంటే ఈరోజు స్ట్రీట్ స్టైల్లో చేశానండి. కొత్తిమీర లేదు, అందుకని వేయలేదు. కొత్తిమీర వేస్తుంటే లుక్ బాగుండేది. అదేవిధంగా ఇలా క్యారెట్ బీన్స్ కూడా వేసి చేస్తారు స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్లో. నేను ఊరు వెళ్ళాలి కాబట్టి నేను వెజిటేబుల్స్ ఏం లేవు మా ఇంట్లో, అందుకనేసి ఇలా సింపుల్గా అయితే ఇలా చేశాను. టేస్ట్ అయితే అదిరింది. పిల్లలకి ఎక్కువ కారం లేకుండా వాళ్ళకి నచ్చేటట్టు చేశానండి. ఈరోజు అయితే ఇదే మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మా పిల్లలు బాగా ముందే అది ఎగ్ వేయిస్తూనే ప్లేట్లోకి వేస్తూనే అది కొంచెం కొంచెం తినేస్తున్నారు. టేస్ట్ అయితే అదిరిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఇలాగా. చూడండి మా పాప పెనంలో ఉన్నట్లే తింటోంది. కాసేపు ఆగవే అంటే ఆగలేకపోతుందండి. అందుకే ఇలా చూడండి ఎగ్గు వేరుకొని తినేస్తుంది. ఇంకా మా వాడు ఇంకా వాష్రూమ్లో వాళ్ళ డాడీ దగ్గర ఉన్నాడు, లేదంటే వాడు కూడా పోటీగా వచ్చేవాడు. చూడు మా పాప తినేది చూడండి. తట్టుకోలేకపోతుంది అసలు. తిందులే ఉండవే అంటే ఆహా అని వెయిట్ చేయలేకపోతుంది. సరే అండి, ఇంకైతే మేము తింటాం, తర్వాత మళ్ళీ యాడ్ చేస్తాను ఇంకా కొన్ని. ఇప్పుడైతే పాత్రలు కొద్దిగా ఉంటే కడిగేసానండి. చూడండి కొద్దిగా పాత్రలు ఉంటే కడిగేసాను. ఇప్పుడు తినాలండి. ఇంకా మేము ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు అందరు ఒకే ప్లేట్లో తింటాము. మళ్ళీ ఎవరండి కడిగే వాళ్ళు చాలా ప్లేట్లు అయితే కనుక, అందుకే ఇలా అయితే కడిగేద్దాం. ఈరోజు తినేద్దాం ఒకే ప్లేట్లో, అందరు కలిసి తినేస్తాం. మీరు కూడా రండి తినేద్దాం, తలా ఒక ముద్ద తిన్నాం. నా సబ్స్క్రైబర్స్ అందరూ వస్తే తలా ఒక ముద్ద సరిపోదు. మా పాప చూడండి ప్లేట్లో నుంచి పెట్టగానే ఇలా వేరుకొని తినేస్తుంది. జోష్వి ఉండు, జోష్వి తర్వాత తిందాము. జోష్వి కొంతసేపు ఉండు, జోష్వి తిందాము. ఉండు జోష్వి కాసేపు తిందాం పదండి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇంకా తింటాము, మీరు తిందాం రండి. మరి మీ ఇంట్లో స్పెషల్ ఏమి ఇవాళ? ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సండే అంటే ఇంకా ఇది కంపల్సరీ ఉంటుంది కదండి. సండే మా ఆయనకి హాలిడే కాబట్టి పిల్లల్ని పట్టుకుంటాను కాబట్టి నేనైతే బట్టలు ఉతుకుతాను. సండే ఒక రోజే కాదండి, మళ్ళీ వారంలో కుదిరితే ఇంకొకసారి ఉతుకుతాను. ఇంకా కుదిరితే ఎక్కువ బట్టలు అనిపిస్తే ఇంక 2 సార్లు కూడా ఉతుకుతాను. ఇంకా సండే అయితే పిల్లల్ని పట్టుకునే పని లేదు కాబట్టి నేను బట్టలు ఉతుక్కోవచ్చండి. అందుకనే ఇంకా సండే ఈ ప్రోగ్రాంలో ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది. సండే నేను చేసే పనుల్లో ఇదైతే ఖచ్చితంగా ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా బట్టలు ఉతికేద్దామనేసి బట్టలు అయితే నానబెడుతున్నాను. ఇప్పుడైతే బట్టలు నానబెట్టేసానండి. నేనైతే థర్స్డే ఉతికాను. థర్స్డే నుంచి మళ్ళీ సండే వరకు ఇవైతే పడ్డాయి. మాకైతే చిన్న పిల్లలు ఉన్నారు కదండి, 2 పిల్లలు, అందుకే బట్టలు అయితే ఎక్కువ పడతాయి. ఇదైతే నేను కిందే ఉతికేస్తున్నాను ఇవాళ. రోజు అయితే టెర్రస్ మీద ఉతికేదాన్ని. ఇప్పుడైతే టైం అయితే 12 అవుతుంది. అందుకనేసి నేను, ఇది వాష్రూమ్ కాదండి, ఇది వాషింగ్ మిషన్ ఏరియా అనమాట. మాకు వాషింగ్ మిషన్ లేదు కాబట్టి ఇదైతే ట్యాప్ వాషింగ్ మిషన్కి. మాకు వాషింగ్ మిషన్ లేదు కాబట్టి నేనైతే ఇక్కడ బట్టలు వాష్ చేసుకుంటానండి. ఇది వాష్రూమ్ అయితే కాదు, అందుకనేసి ఇక్కడే ఉతికేద్దాంలే, ఎండ ఎక్కువ ఉంది అనేసి నేనైతే ఇక్కడైతే బట్టలు ఉతుకుదాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే నానబెట్టాను. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. లంచ్ ప్రిపేర్ చేశాక తర్వాత అయితే ఉతుకుతానండి. ఆలోపు ఇవి నానుతాయి కాబట్టి ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేస్తాను నేను. ఈరోజు సండే కదండి, లంచ్ ప్రిపేర్ చేసేదానికి ముందు, ఈరోజు సండే కాబట్టి మాకు కావేరీ వాటర్ అయితే వస్తాయి. ట్యాప్లోనే వాటర్ పట్టుకుంటాము. అవి తాగడానికి కాదండి, ఇలా ఏవైనా వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి, రైస్ కడుక్కోవడానికి అలా. అందుకనేసి ఈ బిందె అయితే నేను యూజ్ చేస్తాను.
అందుకనే వీక్లీ ట్వైస్ కావేరి వాటర్ వస్తాయి, వెన్స్డే అండ్ సండే. ఈరోజు సండే కాబట్టి దీన్ని వాష్ చేసుకొని వాటర్ పట్టుకుందామనేసి దీన్ని వాష్ చేసుకుంటున్నానండి. అన్నిటికీ మినరల్ వాటర్ వాడాలంటే కష్టం కదా, మేమైతే క్యాన్ తెచ్చుకుంటాము. కొంచెం అదే వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, అది దాన్ని ఏమంటారు మినరల్ వాటర్ది, అక్కడికైతే వెళ్తామండి. అందుకనేసి తెచ్చుకోవడానికి కష్టమే కదా, అవి తాగడానికి వాడతాం. ఇవైతే మేము ఇలా వంటకి యూజ్ చేసుకుంటాము, అందుకే ఇది క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా అయితే దీన్ని వాష్ చేసుకునేసాను. ఇప్పుడైతే నీళ్లు పట్టడానికి వెళ్తున్నానండి. సొంపులో పట్టుకోవాలి, పైన ట్యాప్ ఉంటుంది. ఇక్కడే అండి నేను నీళ్ళు పట్టేది. మేమున్నది గ్రౌండ్ ఫ్లోర్లోనే. ఇక్కడైతే స్టోన్ పెట్టి పట్టుకోవాలి, లేకుండా డోర్ పట్టుకోతుంది. అయితే నీళ్ళు పట్టుకోవాలి. ఇప్పుడైతే వాటర్ పట్టుకునేసాం ఫ్రెండ్స్. ఇంకైతే వంట అయితే చెయ్యాలి. వంట చేయడం ఒక పెద్ద టాస్క్ అనమాట. బిందె ఇంట్లోకి అయితే తెచ్చేసాను ఫ్రెండ్స్. ఈ బిందెను కూడా అంటే ఇంటి ముందర నుంచి కూడా మోయలేకపోతున్నాను. ఒకప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ట్యాప్ అయితే లేదు, వీధి కుళాయిలు అంటారు కదా, అలా వీధి కుళాయిల నుంచి ఒక 50-100 బిందెలు మోసేదాన్ని. ఇలా పూల చెట్లని నేను పెంచుకునేదాన్ని. దానికి కానీ తొట్టెకి కానీ మామూలుగా తాగడానికి కానీ నేను 100 బిందెలు మోసేదాన్ని ఒక 200 మీటర్స్ నుంచి. కానీ ఇప్పుడైతే ఒక బిందె ఎత్తుకోరావడానికి కూడా కష్టమైపోతుంది. చూడండి ఎంత బద్ధకం అయిపోయిందో, అసలు మొయ్యలేనండి. అసలు బిందె నిలవదు నడుము మీద, అలా అయిపోయింది. ముందుకి ఇప్పటికీ తేడా అయితే ఇలా ఉంది. ఇంకా ముందు ఎలా ఉంటుందో తెలియదండి. ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేయడానికి రైస్ అయితే 2 సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవైతే కొద్దిసేపు నానాలండి. నేనైతే ఇప్పుడు ఈరోజు దొండకాయ పుదీనా వేసి పచ్చడి చేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో అని కొత్తగా ట్రై చేస్తున్నాను. దొండకాయ పచ్చడి చేశాను కానీ దొండకాయ విత్ పుదీనా అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. చూద్దాం మరి ఈరోజు ఎలా ఉంటుందో అని చేస్తున్నానండి. ఇదిగోండి పల్లీలు కూడా కొద్దిగా ఒలిచి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇది పుదీనా అండి. చూద్దాం ఎలా ఉంటుందో. నాకు మసాలా కూరల కంటే పచ్చళ్ళే చాలా ఇష్టం అండి. టేస్టీగా కమ్మగా ఉంటాయి నోటికి. ఈరోజు అదే చేస్తున్నాను నేను. మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసామండి. రైసు దొండకాయ పుదీనా పచ్చడి చేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే పాత్రలు అయితే కడగాలి. పిజ్జా ఆర్డర్ పెట్టుకొని తిన్నాము. బట్టలు కూడా ఉతికేసానండి. ఇంకా ఇవి ఆరవేయాలి. ఇంకా సండే అంటే బట్టలు ఉతకడమే పెద్ద పని అయిపోతుంది నాకైతే. ఇంకా బట్టలు అయితే ఉతికేసాము. ఇంకా ఇంట్లో చెత్త అదంతా తోసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వర్షం పడి ఆగిపోయింది. ఇప్పుడైతే బట్టలు కిందే ఉతికామని చెప్పాను కదా, ఇప్పుడైతే ఆరేస్తున్నాను. ఎలాగో మా పైన ఉండేవాళ్ళు బట్టలు ఉతకలేదు కాబట్టి నాకైతే ప్లేస్ ఉంది. మామూలుగా అయితే వాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ప్లేస్ ఉండదు. ఈరోజు అయితే ప్లేస్ ఫుల్గా ఉంది, కానీ ఖాళీనే ఉన్నాయి కాబట్టి మా బట్టలు ఆరేయడానికి ప్లేస్ అయితే ఉంది. ఇలా అయితే సండే అయితే మేము బట్టలు ఉతుక్కుంటామండి. సండే కాకుండా వారానికి 2-3 రోజులు ఉతుక్కుంటాము. అన్నీ ఒకేసారి ఉతకాలంటే ఎవరికైనా కష్టమే కదండి. ఇంకా మళ్ళీ పైకి లేలేని ఉతికానంటే అన్నీ, అందుకనేసి కొన్నిగా ఉతుక్కుంటాను.
ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దాం. 3, 6, 7, 8, 9, 10, 11, 12 ఉన్నాయండి. చూడండి వాళ్ళకి అవి పార్టీషన్స్గా ఎలా పెట్టారో. ఆరేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు క్లిప్స్ అయితే పెట్టాలండి. క్లిప్స్ ఎలా పెట్టాలో చూపిస్తా చూడండి. ఈజీగా బాగా ఆరడానికి ఈజీగా ఉండేటట్టుగా ఎలా పెట్టాలి అంటే చూడండి. ఇప్పుడు ఈ క్లాత్కి ఇలా అటాచ్ చేసి ఒకదానికొకటి అటాచ్ చేసి పెడితే అవి గాలికి ఒక సైడ్ పడిపోకుండా ఉంటాయి. ఇలా అయితే పెడితే కనుక తొందరగా ఆరుతాయి, కింద పడిపోకుండా ఉంటాయి. ఇలా అయితే పెడతానండి నేను. ఇది కూడా చెప్పాలా మాకు తెలీదా అనుకోకండి, తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం పెడుతున్నా నేను. ఏమనుకోకండి, మళ్ళీ దీన్ని కూడా తప్పుగా అపార్థం చేసుకోకండి. ఈ పిల్లల బట్టలు ఎప్పుడు పడుతూనే ఉంటాయండి. ఎప్పుడు బట్టలే. ఇంక ఈరోజు కన్నా మళ్ళీ ట్యూస్డే వెన్స్డేకి చూసుకోండి, మళ్ళీ పడిపోతాయి. ఇలా అయితే పెట్టేసుకుంటున్నా నేను. మీరు కూడా ఇలా పెట్టుకోండి, బట్టలు కింద పడిపోకుండా నీట్గా ఆరిపోతాయి. ఇప్పుడైతే బట్టలు ఆరేసేసానండి, ఇంకా కిందికి పోవాలి. ఇక్కడ చూడండి, వీళ్ళు ఏదో ఆడుకునేకి త్రోబాలు, వాలీబాలు ఇలా ఆడుకునేకి ఇలా అయితే మా మిద్ది పైన ఇలా వేసుకున్నారండి పిల్లలు. స్కూల్కి వెళ్ళి హాలిడేస్ సండే వస్తే హాలిడే కదండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు బాగా. మా పిల్లలు కూడా వాళ్ళతో ఎంజాయ్ చేస్తారు. చూడండి ఇలా అయితే ఆరేసేసాను. ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతానండి.